ఎట్లున్నా? మస్తున్నా. అవును, మనం గొడవ వాడికి ఇంత అందంగా తయారు కావాలనా? ఆ గొడవ ఇలాంటి గొడవ కాదు. మనం ఎంత అందంగా తయారైతే అంత తూపు వస్తుంది మన గొడవకి. గది సరే గాని ఈ రోజు ఏందో స్పెషల్ డే అన్నావు. ఒక్కసారి అటు చూడు. వావ్, ఇన్ని రకాల పూల ఎంత అందంగా ఉన్నాయో. ఈ పూలు వికసిస్తే మీకు ఆనందం, మీరు పరిమళిస్తే మాకు ఆనందం. ఇంతకీ స్పెషల్ ఏంది? ఓపెన్ చేసి చూడు. పుష్పవతి డేనా? అదే, నువ్వు పెద్ద మనిషి అయిన రోజు. గిదేనా స్పెషల్ డే? దిమో గిట్లా ఖరాబ్ అయిందా? ఆడోళ్ళ సిన్సియర్ ఫీలింగ్స్ ని గిట్లా సెలబ్రేట్ చేస్తారా? కొత్తగా ఉంటుందని. నీ మొక్కం లెక్కుంది. ఏంటి అమ్ములు, ఇప్పుడు ఏమైంది? ఏదో పనులన్నీ చేసి మళ్ళీ ఏమైందని అడుగుతావా? ముందు ఇడికే చెల్లు. ప్లీజ్ అమ్ములు, ముందు ఇక్కడి నుంచి ఓ. ఎద్దవా, పెద్ద మనిషి డే అంట, పెద్ద మనిషి డే. ఏదో అనుకున్నా, కానీ ఏదో జరిగింది. రూమ్లో జంటగా పడుకోవచ్చు అనుకున్నా, కానీ ఇలా ఒంటరిగా పడుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం? సూరి, 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 ఏమైంది సూరి? ఏమైంది? ఏమైందిరా? సూరి, సూరి, ఏమైంది? ఏమైంది? ఏమైందిరా? ఏమైంది సూరి? అరే సూరి, ఏమైందిరా? రే, అదేం నన్ను చంపబోయిందిరా. దయ్యమా? అవునరా. చూసావా, ఇక్కడ ఉంటే మన ప్రాణాలకు ప్రమాదం అని చెప్పా. ఇప్పుడు చూడు ఏమైందో. రే, త్వరగా వెళ్దాం పదండ్రా. ముందు ఇతన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. త్వరగా వెళ్దాం పదండ్రా. ఎత్తుకోండి, పట్టుకోండి, గట్టిగా. ఏమైందిరా? కార్ స్టార్ట్ అవట్లేదురా. ఏంది? కార్ స్టార్ట్ అయితలేదా?
ప్రాణాలతో ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళనివ్వను. ఎక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. నా రక్తం కళ్ళ చూసిన మీ అందరి రక్తం తాగితేనే నా ఆత్మకు శాంతి. మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కో రకంగా బలి తీసుకునేంత వరకు ఈ పొలిమేర దాటనిస్తే నా పేరు రత్నకేళే కాదు. ఇప్పటి వరకు శాంపిల్ మాత్రమే చూశారు. అసలు సిసలైన ఆట ఇక నుంచి చూపిస్తా. ఇప్పటికైనా దయ్యం ఉందని నమ్ముతావా ఆనంద్? ఎన్నాళ్ళు దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు ఏవీ లేవన్నావు. సెన్స్ లేని వాళ్లే దేవుణ్ణి దయ్యాన్ని నమ్ముతారన్నావు. కానీ ఇప్పుడు ఆ దయ్యమే మన కళ్ళ ముందు ప్రత్యక్షమై మన మీద పగ తీర్చుకుంటోంది. ఇప్పుడైనా నమ్ముతావా? చూడు ఆనంద్, పగలున్నాక రాత్రుంటుంది, మంచున్నాక చెడుంటుంది. అలాగే దేవుడున్నాక దెయ్యం కూడా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికీ నువ్వు నిజంగా నమ్మనంటే మరి ఈ భూమి మీద ఎన్నో రూపాల్లో దేవుళ్ళున్నారు. ఆ దేవుళ్లను ఎంతో మంది పూజారులు, స్వామీజీలు, పీఠాధిపతులు ఎందుకు పూజిస్తున్నారు? కొన్ని కోట్ల మంది భక్తులు ఆ దేవుళ్ళని ఎందుకు కొలుస్తున్నారు? దెయ్యం నిజంగా లేకపోతే రకరకాల రూపాల్లో జనాల్లో ఎందుకు భయపెడుతోంది? దెయ్యం ఉందని భయపడే జనాలు మంత్రగాళ్ళని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఒకవేళ నిజంగా నువ్వు నమ్మిన సైన్సే గొప్పదైతే చనిపోయిన ఆ మాంత్రికురాలు మన కళ్ళ ముందు మళ్ళీ ఎలా ప్రత్యక్షమైందో చెప్పానంద్. మనల్ని చంపుతానని ఎలా చెప్పగలిగింది? ఇదంతా మన కళ్ళ ముందే జరుగుతుందంటే ఇప్పుడు నువ్వు దేన్ని నమ్ముతావు? దేవుడా? దెయ్యమా? సైన్సా? దేన్ని నమ్ముతావు? చనిపోయిన మాంత్రికురాలు ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమై పగ తెచ్చుకుంటానన్నది. కాబట్టి దయ్యం ఉందని నమ్ముతున్నాను. మన విహారయాత్ర ఇలా విషాదయాత్రగా మిగిలిపోతుందని అస్సలు ఊహించలేదు. కానీ ఆ దెయ్యం ఏ రకంగా చంపుతుందనని భయంగా ఉందిరా. అవునరా, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపుతానంది. నన్ను ఎలా బలి తీసుకుంటుందో. ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళినా గానీ అందరం కలిసే వెళ్దాంరా. చివరికి దీనికి కూడా. నీ అబ్బా, దాని పేరు తలుచుకుంటేనే రెండు అయిపోతున్నాయి. ఇంకా కలిసి ఎక్కడికి వెళ్దాం రా. అందుకేరా అందరం కలిసే వచ్చాం, కలిసే చనిపోదాం. విడివిడిగా మాత్రం వద్దు. మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా? ఆ దయ్యం చంపేస్తానని చెప్పినంత మాత్రాన చనిపోతున్నామని ఇక ఫిక్స్ అయిపోతారా? అంటే నువ్వు ఇంకా దయ్యాన్ని నమ్మట్లేదా? నమ్ముతున్నాను రా, దయ్యం ఉందని నమ్ముతున్నాను. కానీ ఆ దయ్యం నుంచి మనం ప్రాణాలతో ఎలా బయటపడాలని ఆలోచించాలి. కానీ మనం చనిపోవడం ఖాయమని ఫిక్స్ అయిపోతే ఎలా? మనల్ని ఈ పొలిమేర దాటనివ్వనని చెప్పింది కదా ఆనంద్. అలాంటప్పుడు మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో ఎలా బయటపడతాం? ఎలా అంటే ఆ దయ్యం చేతిలో మనం చనిపోవడం కంటే మనమే ఆ దయ్యాన్ని చంపేస్తే ఇక్కడి నుంచి ఈజీగా బయటపడచ్చు. రేయ్, అదేమైనా పిచ్చిగా పేగ పిసికి చంపేయడానికి? దెయ్యం రా. పైగా ఇలాంటి దెయ్యం కాదు. తన మంత్రశక్తితో దెయ్యాలను బంధించే మాంత్రికురాలు. దాన్ని మనమేం చేయగలం రా? చెయ్యగలం. ఆ మంత్ర దయ్యానే కాదు, దాని జేజమునైనా చేయగలం. రోగాన్ని నయం చేయడానికి డాక్టర్ ఉన్నట్టు, హత్యలు చేసిన వాడిని బంధించడానికి చట్టాలున్నట్టు, ఈ మంత్రదయాన్ని బంధించడానికి ఎవరో ఒక మాంత్రికుడు ఖచ్చితంగా ఉండే ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ అలాంటి మాంత్రికుడి పొలిమేరలో ఎక్కడ దొరుకుతాడు? రే, ఒకరున్నారా? ఎవరు? మోనే.